బ్రో హాయ్ బ్రో. హాయ్ బ్రో. సో పెద్ద మూవీ పోస్ట్ పోన్ అవుతుందని చెప్పి ఒక ట్రోల్ అవుతుంది సోషల్ మీడియాలో. యా యా సో అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయా? లేదు బ్రో. బ్రో అసలు యాక్చువల్ చెప్పాలంటే మొన్న ఆ మాట ఇది వచ్చింది, ట్రోల్ చేశారు పెద్ద మూవీ పోస్ట్ పోన్ అయిపోతుందని చెప్పేసి. దానివల్ల చాలామంది ఫ్యాన్స్ హట్ అయ్యారు కూడా. బట్ ఎలా పోస్ట్ పోన్ అవుతుందని చెప్పేసి అనుకుంటారు? అవ్వదు కదా. మనకి రామ్ చరణ్ గారే క్లారిటీ ఇచ్చేశారు. మన ప్రొడ్యూసర్ ఎస్కేన్ గారు కూడా చెప్పారు అన్నమాట. మన నిహారికది ఏదో ఫంక్షన్ ఆయనే చెప్పారు పోస్ట్ పోన్ అవుతుందని చెప్పేసి ఆయనే చెప్పారు. బట్ రామ్ చరణ్ గారు క్లారిటీ ఇచ్చారు. మనకి నిహారిక ఏదో ప్రెస్ మీట్ అప్పుడు క్లారిటీ ఇచ్చారు. ఏం చెప్పారు? అవ్వదు, నెల 30 ఖచ్చితంగా ఉంటుంది, ఖచ్చితంగా సినిమా ఉండబోతుందని చెప్పేసి చెప్పారు. సో ఎందుకు అలాంటి ఫేక్ రిమర్స్ స్ప్రెడ్ చేయడము? ఎందుకంటే ఎంతో అడ్వాన్స్ బుకింగ్స్ ఉంటాయి, వాళ్ళకి చాలా లాస్ కదా. ఎన్నో థియేటర్స్కి లాస్ వస్తుంది, ఎంతో అక్కడ ఆ సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు అక్కడ చుట్టుపక్కల ఉన్న ఎన్నో ఉంటాయి, లైక్ ట్రాన్స్పోర్టేషన్స్ కానీ, వాళ్ళకు కూడా ఎంత లాస్ కదా. సో బిజినెస్ కూడా చాలా దెబ్బతింటుంది. సో ఇలాంటి ఫేక్ మాత్రం చేయకూడదు. అంటే పెద్ద అంటే ఇప్పుడు రామ్ చరణ్ గారు అంటే మంచి యాక్టర్, అందరికి తెలుసు ఆ విషయము. సో ఫ్యాన్స్గా ఎలా ఉంటుందంటే పెద్ద సినిమా ఒక మంచి వెయిటెడ్ సినిమా వాస్తవం చెప్పాలంటే. ఎందుకంటే ఇంతకుముందు రంగస్థలం కానీ మిగతా సినిమాలు కూడా ఇంత వెయిట్ చేయలేదు, గేమ్ చేరన్ కానీ ఇంత వెయిట్ చేయలేదు. బట్ పెద్ద ఎప్పుడైతే ఆ టీజర్ వదిలాడో ఇంకా హైప్ అనేది చాలా ఎక్కిచ్చేశారు అందరికి. చూసారు ఎలా ఉండవు, సేమ్ ఆంజనేయ స్వామి లుక్స్ లాగా ఉన్నాయి. అంటే ఆంజనేయ స్వామి అనకూడదు, బట్ ఒక రకమైనటువంటి లుక్ ఎలా ఉందంటే, ఆ లుక్ ఎలా ఉందంటే ఆ గద పట్టుకోవడం కానీ, పాతకాలంలో దంగల్, అదే ఆ దంగల్ సినిమాల్లో ఉన్నటువంటి ఆ కుస్తీ పోటీలు ఉంటాయి చూసారా, ఆ రకం ఉంది. ఆ లుక్ మాత్రం హైలైట్ అండి అసలు చెప్పాలంటే. ఎస్ ఎస్ ఇదే చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే అందరు క్రికెట్, అది మనకి బుచ్చిబాబు ఒక కన్ఫ్యూజ్ చేశాడు. ఫస్ట్ ఏం చేశాడంటే క్రికెట్ వదిలేశాడు, సాంగ్లో కూడా క్రికెటే పెట్టేశాడు. దాని అందరూ ఏమనుకున్నారు, అరే ఏంద్రా బాబు క్రికెట్ సినిమానేమో, ఏమైనా గల్లీ క్రికెటర్ ఏమవుతారు, పెద్ద క్రికెట్ అవుతారేమో చెప్పేసి. బట్ తీరా చూస్తే ఏమైంది, కుస్తీ తెచ్చాడు. ఇప్పుడు ఎవరికి అర్థం కావట్లేదు. దీనివల్ల ఏమవుతుందంటే డబుల్ యాక్షన్ ఉందని చెప్పేసి ఒకరు అనుకుంటున్నారు, డబుల్ యాక్షన్ కూడా ఉండబోతుందని చెప్పేసి ఇంకొకరు అనుకుంటారు. ఏమన్నా ఉండే అవకాశం ఉంది, పెద్దోడు చిన్నోడు లాగా, లేకపోతే ముందు ఇలా ఉన్నాడు వెనకాల ఉన్నాడు అని చెప్పేసి ఉండే అవకాశం కూడా ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా పెద్దలు. బట్ ఒక పల్లెటూరు బ్యాక్గ్రౌండ్ లాంటి సినిమా ఇది, మంచి హిట్టే సినిమా ఖచ్చితంగా. ఎందుకంటే ఏప్రిల్ 30 రాబోతుంది కాబట్టి మంచి హిట్టే సినిమా. బట్ దీనికి అమ్మో అసలు జిమ్ లవర్స్, అలాంటి జిమ్ లవర్స్కి అయితే ఒక అసలు చెప్పాలంటే నిద్ర రాదు, అలా ఉంది అసలు. ఎలా ట్రాన్స్ఫర్ అయ్యడమో కానీ ఒక ఛత్రపతి శివాజీ లాంటి సినిమా పడితే మాత్రం ఒక లెవెల్లో ఉండబోతుంది రామ్ చరణ్కి. నిజంగానే అలాంటి సినిమా తీయాల్సిన సినిమా అనేది. ఈ లుక్స్లో అలా ఉన్నాడు. ఆ గడ్డం కానీ, ఆ హెయిర్ స్టైల్ కానీ, ఆ కండలు కానీ ఎలా తిరిగాయండి బాబు, అమ్మో. స్టార్టింగ్ చిక్రీ సాంగ్ వచ్చినప్పుడు చాలా ట్రోల్ చేశారు, అదే సాంగ్ ట్రెండ్ చేశారు. ఇప్పుడు చాలా మందికి ఏంటంటే ఆ భాష అర్థం కాలేదు. చిక్రీ అయిందిరా బాబు, అసలు ఎప్పుడు లేదు, అసలు ఏఆర్ రెహమాన్కి ఏం పుట్టింది చిక్రీ అనే సాంగ్ తేవడం ఏందని చెప్పేసి. మరి తర్వాత వాళ్ళకే అర్థమైంది అది ఎంత ట్రెండ్ అయిందో. ఎందుకంటే జానీ మాస్టర్ ఏ సాంగ్ తీసినా ట్రెండ్ అయిపోద్ది, అరబిక్ కుత్తు దగ్గర నుంచి అన్ని. సో లైలామో లైలా, ఆ లైలా ఓ లైలా సాంగ్ దగ్గర నుంచి కానీ ప్రతిదీ ట్రెండ్ చేసేది జానీ మాస్టర్. సో ఆ మాస్టర్ని మీరు డౌట్ పడ్డం అనేది మీకే డౌట్ అది. సో చెప్పేశాడు, ఆన్సర్ చెప్పేశాడు. చిక్రీ సాంగ్తో ట్రెండ్ అయిపోయింది, మంచి సాంగ్. క్రికెట్ సినిమా అని చెప్పేసి ఫస్ట్ అనుకున్నాం, మళ్ళీ కుస్తీ తెచ్చాడు. మళ్ళీ ఏమన్నా రిలీజ్ చేసి మళ్ళీ ఏమన్నా జనాల్ని కన్ఫ్యూజ్ చేస్తాడేమో చూద్దాం. బట్ ఓవరాల్గా నేనైతే డబుల్ యాక్షన్ అనుకుంటున్నా. సినిమా మటు ఖచ్చితంగా హిట్ అవుతుంది. హిట్ అయింది, అసలు రికార్డులు కొలగొడుతుంది ఖచ్చితంగా. పెద్ద మంచి పాన్ ఇండియా లెవెల్లో ఒక మంచి హిట్ కాబోతుంది. సో కొంతమంది లాస్ట్ ఎండింగ్ లో ఎన్టీఆర్ క్యామియో ఉందని చెప్పి అంటున్నారు. ఎస్, దాని గురించి కూడా రూమర్స్ క్రియేట్ చేశారు. ఎన్టీఆర్ క్యామియో అని చెప్పేసి కెమియో ఉండబోతుంది, నెక్స్ట్ పార్టీ ఉందని చెప్పేసి అన్నారు. బట్ అది ఉండదు మ్యాక్సిమం. ఎందుకంటే ఇప్పుడు ఎన్టీఆర్ సిచ్యువేషన్ వేరు. ఎందుకంటే తను లుక్సే మార్చేసుకొని పూర్తిగా డ్రాగన్ మీద ఉన్నాడు. సో ఇక్కడ ఎటువంటి క్యామియో అయితే ఉండదు ఎన్టీఆర్ది. ఎందుకంటే వాళ్ళు ఎలాంటి స్టార్స్ అంటే ఒక హీరో వచ్చి క్యామియో ఇచ్చి దాన్ని మళ్ళీ లేపాల్సిన అవసరం లేదు. అంటే ఆల్రెడీ వీళ్ళు ఉండే సినిమా వీళ్ళకి ఉన్న స్టార్ బేస్ అలా ఉంది. సో నో ప్రాబ్లం, ఖచ్చితంగా ఎటువంటి క్యామియో అయితే ఉండదు. కీ రోల్ మాత్రం మంచి యాక్టర్స్ అయితే ఉన్నారు, కీ రోల్ చేసే యాక్టర్లు. బట్ క్యామియో మాత్రం ఎన్టీఆర్ క్యామియో మాత్రం ఏమి ఉండదు. సినిమా మాత్రం ఓవరాల్గా హిట్ కొట్టబోతుంది.